మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 72వ కీర్తన 18వ చరణం. ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభువారు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించగల సమర్థుడు, శక్తిమంతుడని అక్కడున్న ప్రజలందరూ ఆయన స్తుతిస్తున్నారు. అక్కడున్న వారు ఆయన ఘనపరుస్తున్నారు. ఈరోజు దేవుడు ఆయన మహింపరచుకోవాలని, ఆయన ఘనపరచుకోవాలని, ఎందుకు ఆయన ఈ అలుపుల నోట ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రజల నోట అనిపించుకుంటున్నాడు అని అంటే, ప్రతినిత్యము ఆయన్ని పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలు ఆయన కొనియాడుతనే కానీ, దేవాది దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠులని, ఆయనకి ఇష్టమైన బిడ్డలని, ఆయనకి నచ్చిన తన బిడ్డల్ని వాళ్ళ ఇష్టానుసారంగా స్తుతి వినడం అనేది చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన కడుపున పుట్టిన బిడ్డలు ముద్దు మాటలు, చిన్న చిన్న మాటలతో మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుంది. మన కడుపున పుట్టిన బిడ్డలు మనతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మనతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం కానీ మనకి చాలా సంతోషంగా, ముద్దుగా ఉంటుంది. వాళ్ళు కొట్టినా, తిట్టినా, లేదంటే ఇసుకిచ్చినా, ఏది చేసినా ముద్దుగా ఉంటుంది. అదే పక్కన వాళ్ళ బిడ్డలైతే మనకు ఉంటుంది, అలా ఉండదు కదా. దేవాదేవుడు ఈ లోకంలో ఉన్న ఆయన బిడ్డలైన వారిని, ఆయనకి ఇష్టలైన బిడ్డలైన ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు ఇష్టంగా చూసుకున్నాడు. కాబట్టి ఆ బిడ్డల ద్వారా ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాలనుకున్నాడు. అందుకనే ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని అన్నారు. ఇజ్రాయేలు అని ఎందుకు స్తుతింపబడాలి అని ఎందుకు ఇక్కడ తెలియజేస్తున్నాడంటే, యాకోబు మోసగాడిగా, లోకస్తుడిగా, లోక సంబంధమైన వాడిగా జీవించి, ఆ జీవితంలో నుంచి ఆయన బురదలో నుంచి తామర పువ్వు పుట్టుకొచ్చినట్ల యాకోబు ఆ రోజు బలిపీఠం దగ్గర ఆయన కన్నీటితో మొరపెట్టాడండి. ఎప్పుడైతే మొరపెట్టాడో, ఎప్పుడైతే యాకోబు ఆయన ఎక్కువగా బలంగా మొరపెట్టాడో, నువ్వు దీవెనిస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని ఎప్పుడైతే అన్నాడో, మోసగాడిగా పిలువబడుతున్న వ్యక్తి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్. మోసగాడిగా పిలువబడుతున్న వ్యక్తి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్గా ఎందుకు మార్చబడ్డాడు తెలుసా? స్తుతించాడు. ఆ క్షణం అతను ప్రార్థించిన ప్రార్థన విధానం, అతను దీవెని పొందుకున్నప్పుడు ఉన్న పట్టుదల, ఇది ఎప్పుడైతే పట్టుదలగా చేశాడో, ఆయన మీదే ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడును గాక, యాకోబు దేవుడు స్తుతింపబడును గాక అనడం కంటే, ఇజ్రాయేల్ దేవుడు ఎక్కువ స్తుతుల మూలంగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏ మనుషుడు చేయలేడండి, ఏ మనుషుడు చేయలేడు. ఈరోజు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగాలంటే అది పాస్టర్ల వల్ల కాదు, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళ వల్ల కాదు, అది అధికారుల వల్ల కాదు. కానీ ఆశ్చర్య కార్యాలు ఏదైనా జరిగించాలంటే అది ఓన్లీ మన దేవుడని యెహోవా వలన మాత్రమే జరిగిద్ది. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని, ప్రభువా ఇజ్రాయేల్ యొక్క దేవుడిని స్తుతింపబడిన గాక, నేను స్తుతిస్తున్నాను ప్రభా, నువ్వు మాత్రమే నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయి ప్రభా, నీవు మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యాలు చేయి ప్రభా అని ఎప్పుడైతే అంటావో, ఆ దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆశ్చర్య గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమెన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అని ప్రభా ఏ విధంగా ప్రభా నీ భక్తులు తెలియజేశారు ప్రభా, ఆ విధంగా ప్రభా అయ్యా నీ నీతిని బట్టి ప్రభా మేము ప్రభా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా ప్రభా మమ్మల్ని చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఏదైనా ఆశ్చర్య కార్యాలు అయ్యా
నీతి కార్యాలు ఏదైనా జరిగించాలి అని అంటే ప్రభా, అది నీ వలన మాత్రమే సాధ్యమైంది ప్రభా, నీ వలన మాత్రమే అది సాధ్యమైంది ప్రభా. అయా నీ చిత్తమైతే ప్రభా మమ్మల్ని బలపరచండి. ఈరోజు నీ వాక్యంతో, నీ శక్తితో ప్రభా మమ్మల్ని నింపుదల చేయండి. నీ వాక్యంని ప్రభా నీ బిడ్డలకి ప్రభా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఉదయాన్నే ప్రభా ఈ వాగ్దానం వింటున్నప్పుడు ప్రభా అయా నిన్ను స్తుతించేటప్పుడు ప్రభా అయా కోటాను కోట్ల దేవదూతలు స్తుతించబడుతున్నాయి ప్రభా. అయా 24 పెద్దలు నేను స్తుతిస్తున్నారు ప్రభా. కానీ ప్రభా ఈ అలుపులు పెంట కుప్ప మీద పారవేసిన వాళ్ళని ప్రభా, దీనిలో దరిద్రమైన వారు మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా మా స్తుతుల మీద ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి. ఈరోజు పునరుద్ధాన దినం రోజున నిన్ను అయా జయ గీతంతో నేను స్తుతించుకుని గణపరుచుకునే కృపని ధన్యతను మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.